ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. బెల్కి సంబంధించి మనకి హైదరాబాద్ యూనిట్లో వర్క్ చేసుకోవడానికి పర్మనెంట్ బేసిస్ మీద కొన్ని వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయిందనమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అంటే ఈఏటీ అంటారు, అలాగే టెక్నీషియన్, అలాగే జూనియర్ అసిస్టెంట్. ప్లస్ ఇంకా దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th April 2025 అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ నిల్లని ఇచ్చారనమాట. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి అనుభవం లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈఐటీలో మనకి 8 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి 3 years డిప్లొమా అయితే కావాలి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో, అలాగే ఇక్కడ కేటగిరీ వైజ్ అన్ని కేటగిరీస్లో జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు 90,000 రూపీస్ శాలరీ పట్టుకొస్తే పర్మనెంట్ పే స్కిల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. టెక్నీషియన్కి సంబంధించి కూడా 10th with ITI అనమాట. అయితే 1 సంవత్సరం పాటు అయితే మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే అయ్యి ఉండాలన్నమాట. లేకపోతే 3 years నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను 10thతో పాటు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటిల్లో మనకి 21 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ అనమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో మీకు 10thతో పాటు ఐటీఐతో పాటు 1 year అప్రెంటిస్షిప్ ఉన్నా, లేకపోతే 10thతో పాటు 3 years అప్రెంటిస్షిప్ చేసినా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనకి 82,000 రూపీస్ శాలరీ పర్టికులర్స్ అయితే మనకి పర్మనెంట్ పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్ బీకామ్ లేదంటే బీబీఎం చేసిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ ఓబీసీ ఎస్టీ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్ 1st March 2025కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఈఐటీకి 28 years, అన్నిటికీ కూడా 28 years మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా కూడాను ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 31 years 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 33 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 38 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీకు ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క డిప్లొమా లేదంటే గ్రాడ్యుయేషన్ ఐటీఐకి సంబంధించి 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే 50% సరిపోతుంది అనమాట. సో అదైతే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఫీజు అయితే ఉన్నదనమాట. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. మిగతా వాళ్ళకి సంబంధించి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. బెల్ హైదరాబాద్ యూనిట్కి సంబంధించి ఇక్కడ మనం అప్లై అయితే చేస్తాం. క్లిక్ హియర్ ఫర్ అప్లై ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఈఐటీకి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా టెక్నీషియన్కి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం దీని మీద అయితే క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. క్లిక్ హియర్ ఫర్ అప్లై ఫర్ టెక్నీషియన్ సి అని ఉంది. సో దీని ప్రకారం మనకి ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే మొదట అయితే రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మీరు మొదట అయితే ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ లాగిన్ అని ఉందన్నమాట. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మరి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th సర్టిఫికేట్ ప్రకారం యాస్టేజ్కి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఇయర్ మంత్ డే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. రీఎంటర్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పైన ఇచ్చిందే మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ మీరు ఇక్కడ ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాప్ డౌన్లో అదే వస్తుంది. సపోజ్ మీరు టెక్నీషియన్ తీసుకుని టెక్నీషియన్ వస్తుంది, జూనియర్ అసిస్టెంట్ తీసుకుని జూనియర్ అసిస్టెంట్ వస్తుంది, ఈఏటీ వస్తే ఈఏటీ వస్తుంది. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డిసిప్లిన్ అనమాట ఎలక్ట్రానిక్ మెకానిక్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలని చెప్పారనమాట. నో నాట్ మోర్ దెన్ 1 application షుడ్ బి సబ్మిటెడ్ బై ఎనీ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ లేటెస్ట్ వ్యాలిడ్ అప్లికేషన్ అయితే రిటర్న్ చేస్తారంట. మిగతావి అయితే వాళ్ళు వాటిని తీసేస్తారని చెప్తున్నారనమాట. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేసుకోవాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. హాట్మెయిల్ జీమెయిల్ అని పైన ఇచ్చిన ఈమెయిలే కింద మళ్ళీ ఇక్కడ మనం విత్ డొమైన్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలండి. మినిమం అయితే 4 characters అయితే ఉండాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని ఉందన్నమాట. ఎస్ క్లిక్ ఆన్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చింది మనకి సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని వచ్చింది అన్నమాట. ఈమెయిల్ ఐడికి ఒక అక్నాలజ్మెంట్ అయితే వస్తుంది. లాగిన్ అవ్వడానికి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట. క్లిక్ చేయాలి. ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. పాస్వర్డ్ అక్కడ మనం ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకొని సబ్మిట్ అయితే అవి ఎంటర్ అయితే అవ్వాలి. ఇక్కడ మనకి 4 steps ఉన్నాయి అనమాట. ఫిల్ అప్లికేషన్, అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి,
ఇంకా వేరియస్ అదర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉంటే ఫీజు అయితే పే చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవాలి. అప్లికేషన్ ఉంది, మొదట ఇదైతే ఫిల్ అవుట్ చేయాలి. దీంట్లో మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయి అనమాట. మొదటి డీటెయిల్స్లో పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది, ఫిల్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. ఈ పోస్ట్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ దేనికి కూడా అవసరమైతే లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మన తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అంటే తెలంగాణలోని 33 జిల్లాలో ఎక్కడైనా సరే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి మీ దగ్గర ఒక వ్యాలిడ్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. 9/4/2025కి మీ దగ్గర యాక్టివ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. సో జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మన ఆంధ్ర వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట. ఎవరైనా తెలంగాణ ఎక్స్చేంజ్లో కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సరే, ఓకే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సాలిటేషన్స్ మిస్టర్ మిస్సెస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఆటోమేటిక్గా అయితే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తున్నది. అలాగే 1 మార్చి 2025కి 28 ఇయర్స్ అయితే దీనికి ఉండాలన్నమాట. ఇంకా SC ST OBC PWD క్యాండిడేట్స్కి ఇవైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. మీకు ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సాలిటేషన్స్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇక ప్రజెంట్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్తో సహా మీ అడ్రస్లో నుంచి అన్నీ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేయాలి. అన్నీ ఫిల్అప్ అయిపోతాయి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా రిలీజియన్, మీకు రిలీజియన్ ఏదైతే ఉంది ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ SCనా STనా OBCనా అనేది దానికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. OBC EWS క్యాండిడేట్స్కి సంబంధించి 1/4 నుంచి మనం ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లు అంటే 1/4/2024 నుంచి 31 మార్చి 2025 లేదంటే మనకి యాక్టివ్గా ఉన్నది లేకపోతే రెన్యువల్ అయినది ఈ సంవత్సరం మీకు అది మాత్రమే అప్లోడ్ అయితే చేసుకోవాలి. SC ST వాళ్ళకి సంబంధించి ఎక్స్పైరీ లేకపోతే పాతదైనా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట చేసుకోవాలి. మేటర్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్టర్ అవ్వాలి, కంపల్సరీ ఎస్ పెట్టాలన్నమాట. సో ఎస్ పెట్టాలి. అలాగే ఇంకొక ఇది ఉందన్నమాట, డూ యూ హ్యావ్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. నేను ఈ పోస్ట్ సెలెక్ట్ చేశాను, టెక్నీషియన్ పోస్ట్ సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ దీనికి అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే కావాలి. 10th పాటు 3 ఇయర్స్ అప్రెంటిస్షిప్ కావాలి. ITI ఉంటే కనుక మీకు 1 సంవత్సరం అయితే సరిపోతుంది. సో ఉన్నదని చెప్పి ఎస్ పెట్టాలి. ఇక్కడ మనం 1 ఇయర్ 3 ఇయర్స్ అనేది కంపల్సరీగా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎప్పటి నుంచి ఎంతవరకు ఇక్కడ ఇయర్స్ అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. వ్యాలిడ్ ఎప్పటి వరకు వ్యాలిడ్గా ఉన్నది అది అనమాట. మనకి 9th ఏప్రిల్ వరకు కంపల్సరీగా అయితే మనకి వ్యాలిడ్గా అయితే ఉండాలన్నమాట. సో అది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఆర్ యూ రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ఆర్గనైజేషన్స్, మీరు ఏదైనా గవర్నమెంట్ వాటిల్లో కానీ PSUలో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. PWD క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే లేకపోతే నో. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయితే చేసుకొని ముందుకైతే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట, దీని మీద క్లిక్ చేయాలి. వరుసగా ఉంటాయి అనమాట. ఇక్కడ 10th ఇంటర్మీడియట్ ITI అడిషనల్ క్వాలిఫికేషన్, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేస్తే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనం అడుగుతుంది అనమాట. సపోజ్ మీరు EAT సెలెక్ట్ చేస్తే డిప్లొమా అడుగుతుంది. అలాగే మీ జూనియర్ అసిస్టెంట్ అయితే BCom BBM అడుగుతుంది. నేనైతే ఈ టెక్నీషియన్ పోస్ట్ సెలెక్ట్ చేశాను కాబట్టి నన్ను ఇక్కడ 10th విత్ ITI సరిపోతుంది, లేదా 10th ఇంటర్ ITI సరిపోతుంది అనమాట. 10th ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ క్వాలిఫికేషన్ అనాలి, క్వాలిఫికేషన్ నేమ్ అనమాట. 10th క్లాస్ కాబట్టి చేసుకోవాలి. ఇంకా స్పెషలైజేషన్ ఏమి ఉండదు 10thలో. జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు, లేదంటే సబ్జెక్ట్స్ కాంబినేషన్ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ అనమాట 1 సంవత్సరమే కాబట్టి 10th. పాసింగ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బోర్డు అనమాట, CBSE బోర్డు ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. మార్క్స్ సేమ్ అండి. CGPA సిస్టమ్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి యొక్క కన్వర్షన్ ఫార్ములా ఉండాలి. మనకి మార్క్ లిస్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, లేకపోతే స్కూల్ వాళ్ళు అయితే ఇస్తారనమాట పర్సంటేజ్ ఎలా వచ్చింది అనేది. సో CGPA మార్క్స్ అప్ 10 లేదా CGPA అప్ 10 మీకు ఎంత వచ్చింది
ఎంటర్ అయితే చేసుకోవాలి. టోటల్ స్కేల్ ఎంత 9.5 ఏంటి అనేది ఎంటర్ చేయాలి. పర్సెంటేజ్ ఇది ఇంటూ ఇది వేస్తే 8.5 ఇంటూ 9.5 వస్తే ఇక్కడ వేసేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ మార్క్స్ సిస్టమ్ అయితే డైరెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేసేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది అనమాట. డెలివరీ అంటే ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్. సేవ్ అనాలి. సేవ్ అంటే కిందకైతే వచ్చేస్తుంది అనమాట అది. సో ఇక్కడికి వచ్చింది. దీన్ని డిలీట్ చేసుకోవచ్చు, దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే డిప్లొమా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. బీకామ్ బీబీఎం కూడా వస్తాయి ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే. ఐటీఐ కావాలి కాబట్టి ఈ పోస్ట్కి ఐటీఐ కూడా అనమాట. క్వాలిఫికేషన్ ఏమంటే ఐటీఐ అనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అనమాట. ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో ఐటీఐ చేసి ఉండాలి కంపల్సరీగా అయితే మనం అనమాట. సో ఇక్కడ మనం ఇదైతే మనం నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి 10th క్లాసు ఐటీఐ 1 year అప్రెంటిస్షిప్ కావాలి, లేదంటే ఎస్ఎస్సితో పాటు 3 years అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే అవ్వాలన్నమాట. ఏదో ఒకటి అయితే కావాలన్నమాట. సో ఇది ఎన్ని సంవత్సరాలు చదువుకున్నాం మనం అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పాసింగ్ ఇయర్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డు యూనివర్సిటీ అనమాట, ఎక్కడ చదువుకున్నారు మీరు ఈ యొక్క ఐటీఐ లేదంటే డిగ్రీ ఏంటి అనేది అక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. మార్క్స్ స్కీమ్ అనమాట, ఇందాకట్లాగా ఏంటి అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ సేవ్ చేసుకోవాలి. ఓకే అనాలి, బ్యాక్ రావాలి, ఎడిట్ ఎడిట్ చేసుకోవచ్చు, వ్యాలిడేషన్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మనకి 500 KB వరకు అలౌ చేస్తారు. జేపీజీ ఫార్మెట్ అనమాట. ఇక్కడ మీకు బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత క్లిక్ హిట్ అప్లోడ్ అనాలి. గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే అవుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ ఇక్కడ నెక్స్ట్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. 10th క్లాస్ తప్పనిసరిగా అందరూ కూడా మార్క్స్ కార్డ్ అప్లోడ్ చేయాలి. 300 KB వరకు మనం పీడిఎఫ్లో అలౌ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫోటో ఐడి కోసం మనం ఇక్కడ ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి ఏదో ఒకటి అనమాట. 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా మార్క్స్ కార్డు అనమాట, ఆల్ సెమిస్టర్స్ లేదంటే ఇయర్స్ కలుపుకొని ఒకటే పీడిఎఫ్ 2 MB వరకు. ఇక్కడ నేను ఐటీఐ ఇచ్చాను కాబట్టి నాకు ఐటీఐ ఎన్ఈఎస్సి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, డిప్లొమా వాళ్ళకి డిప్లొమా, మిగతా వాళ్ళకైతే బీకాము, అలాగే క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీబీఎం దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. పైన ఏమో మార్క్స్ కార్డు, కింద అయితే వచ్చేసరికి మనకి సర్టిఫికేట్ అనమాట అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఎవరైతే మన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వీళ్ళందరూ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి యొక్క ఫార్మెట్ అయితే ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్లో, వీళ్ళ వెబ్సైట్లో ఆ ఫార్మెట్ నుంచి తీసుకొని ఆ ఫార్మేట్ అయితే ఉండాలి. మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేకపోతే అదే ఫార్మేట్లో మీరు అప్టైన్ చేసుకొని అప్లోడ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మేట్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికైతే ఇచ్చారనమాట. బెల్ హైదరాబాద్ యూనిట్కి సంబంధించినటువంటి ఫార్మేట్స్ అనమాట. సో వాటిల్లో ఆ ఫార్మేట్లోనే ఉండాలి. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నాకు అప్రెంటిస్ అవసరం కాబట్టి ఈ పోస్ట్కి అడుగుతున్నారనమాట. మీరు తర్వాత డిప్లొమా వాళ్ళకైతే అవసరమైతే ఉండదు, అలాగే బీకామ్ బీబీఎం వాళ్ళకి కూడా ఇది అవసరమైతే ఉండదు అనమాట. సో ఇక్కడ ఎవరికైతే ఏవైతే వస్తాయి గ్రీన్ కలర్లో అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మాత్రం మాకు తెలంగాణ స్టేట్కి సంబంధించి కంపల్సరీగా అయితే మనం ఆ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు ఉంటుంది, దాన్ని మనం స్కాన్ చేసుకుని 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ ప్రొసీడర్ ఉంది, దీన్ని క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ప్రివ్యూ అనమాట. ఇక్కడ మనం అన్నీ చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఉంటే సరే, లేకపోతే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. టాప్లో రైట్ సైడ్ టాప్లో పైన మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకో. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా మీరు ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకొని అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ హోమ్కి వెళ్ళొచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హోమ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే మన ఒక డాష్ బోర్డ్లోకి వచ్చామన్నమాట. ఈ 3 steps కంప్లీట్ చేసుకున్నాము. ఫీజు ఒక్కటే మిగిలిపోయింది అనమాట. సో ఫీజు పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మేక్ పేమెంట్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఈ బాక్స్లో నుంచి మనం ఎస్ సెలెక్ట్ చేయాలి, కింద కూడా ఎస్ పెట్టాలన్నమాట. ఈ 2 Sలు పెట్టిన తర్వాత సబ్మిట్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. 295 రూపీస్ అనమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు. ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్కి వెళ్తాం అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోతాము. దీని మీద క్లిక్ చేస్తే
అలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చిందనమాట. సో ఇక్కడ పేమెంట్ కేటగిరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనకి 4 ఉన్నాయన్నమాట. ఒకటైతే మనకి మచిలీపట్నం యూనిట్కి సంబంధించి మనకు వీడియో చేసామన్నమాట. దానికి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకుని ఈ సెలెక్ట్ చేసుకుని ఫీజు కట్టుకోవాలి. దీనికి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి మనకి నాన్ ఎడ్యుకేటివ్ పోస్ట్ అనమాట. హైదరాబాద్ యూనిట్ సెలెక్ట్ చేసుకోవాలి. తప్పు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. హైదరాబాద్ యూనిట్ మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో హైదరాబాద్ యూనిట్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి ఇవి. సో అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో కిందకైతే రావాలండి. మీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత కేటగిరీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూ వీళ్ళకి మాత్రం ఫీజు ఉంది, అదర్స్ లేదనమాట. సో మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫీజు అనమాట, అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు ఫర్ టెక్నీషియన్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ సెకండ్ టైం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనమాట టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళి మీరు మనకి గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. గేట్వేలో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ అన్నీ వస్తాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.